దేవుని బిడ్డగారు మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, గొప్ప ఐశ్వర్యం అంటే అంత ధనమే ఉన్నా కూడా మంచి గుణగుణాలు ఉండాలి మనలో. దేవుని బిడ్డలారా, మంచి గుణగుణాలు ఉన్నప్పుడు, మాట మంచిగా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నప్పుడు, దేవుని మాటలకు మనము లోబడినప్పుడు మనకి ఏది కావాలన్నా ఏది కొదువు లేకుండా దేవుడు మనకి ఇస్తాడు. దేవుని బిడ్డలారా, యోబు గారు ఎన్ని బాధలు బలహీనతలు పెట్టినా కూడా దేవుని వదిలిపెట్టలా, దేవుని మాటలు వదిలిపెట్టలా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టలా, దేవుని మాటల ప్రకారమే లోబడ్డాడు. దేవుని బిడ్డలారా, యోబు చాలా ధనవంతుడు. దేవుని బిడ్డలారా, ధనవంతుడు అయినా కూడా ఎన్నో బాధలు, బలహీనతలు, రోగాలు అనుభవించున్నాడు. దేవుని బాధ పెట్టలా, దేవుణ్ణి దుఃఖపెట్టలా. మంచి పేరు, దేవునికి నమ్మకమైన బిడ్డలుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో మనము కూడా యథార్థంగా ఉండాలంటే, నీతిగా ఉండాలంటే, దేవుని బిడ్డలారా, దేవుని మాటల ప్రకారం మనము లోబడాలి. దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని మాటలు వినాలి, దేవుని మాటల ప్రకారం మనము జీవించాలి, యథార్థంగా ఉండాలి. మనము ఈ లోకంలో ఉన్నాము కనుక నాకు బంగారం కావాలి, బట్టలు కావాలి, ఇల్లు కావాలి, కార్లు కావాలి, గొప్ప స్థితిలో ఉండాలి, ఉన్నత స్థితిలో జాబులు మేము సంపాదించుకోవాలని కోరుకునే వారిగా ఉంటున్నాము. కానీ మనం పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి అని మనం కోరుకోలేకపోతున్నాము. దేవుని బిడ్డలారా, ఎక్కడైనా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, పరిశుద్ధంగా ఉండడానికి మనం ఇష్టపడాలి, ఆ మాటల ప్రకారం మనము జీవించాలి. ఈ పాపపు లోకంలో ఉంటున్నాము కనుక ఈ పాపాలను చేయకుండా యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. పాపాత్తును మనము పరిశుద్ధంగా ఉండాలన్న మన చేతిలో ఉంటుంది. పరిశుద్ధ తప్పించుకొని ఈ లోకంలో జీవించాలన్నా కూడా మన దగ్గరే ఉంటుంది. అందుకని దేవుని బిడ్డలారా, మంచి చేస్తే దేవుడు కనికరిస్తాడు. మనము మంచి చేయకుండా దొంగలుగా, లోబులుగా, ఇచ్చారుగా, అబద్ధికుడిగా, ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు, దేవుని మాటలు మనము లోబడకుండా ఇష్టానుసారంగా జీవించినప్పుడు దేవుని యొక్క ప్రేమను మనము పొందుకోలేము, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పొందుకోలేము. మూర్ఖంగా ఉండకూడదు, మూర్ఖులుగా మనం మాట్లాడకూడదు. నీకేం తెలుసులే, నాకే తెలుసులే అని మనం మూర్ఖంగా మాట్లాడేవారుగా ఉంటాము. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉంటున్నాము కనుక మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. దేవుని మాటలు దేవుడి కొద్ది మాటలు దీవించిన